పశ్చిమాసియాలో యుద్ధం మహోగ్ర రూపం దాల్చింది. అమెరికా ఇరాన్ మధ్య కొద్ది రోజులుగా ఉన్న విరామానికి తెరపట్టడంతో గల్ఫ్ ప్రాంతంలో మళ్లీ విధ్వంసం మొదలైంది. ఇప్పుడు కొట్టే వంతు మాది అంటూ వైట్ హౌస్ నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఇరాన్పై అమెరికా దళాలు విరుచుకుపడ్డాయి. ఇరాన్ కమాండ్ సెంటర్లు, మిజైల్, డ్రోన్ స్థావరాల లక్ష్యంగా యుఎస్ సెంట్రల్ కమాండ్ హెవీ వేవ్ వైమానిక దాడులు నిర్వహించింది. మరోవైపు ఇరాక్, జార్డన్, ఈజిప్ట్లకు కూడా ఈ యుద్ధ జ్వాలలు వ్యాపిస్తున్నాయి. అసలు పశ్చిమాసియాలో ఏ క్షణంలో ఏం జరుగుతోంది, యుద్ధం ఇతర దేశాలకు ఎలా విస్తరిస్తోంది? దీనిపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. వాచ్ ఇట్. మధ్యప్రాచ్యంలో దాడులు, ప్రతీకార దాడులతో యుద్ధం దావానలల్లా వ్యాపిస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న తమ సైనిక స్థావరాలపై ఇరాన్ దళాలు దాడికి తెగబడడంతో అమెరికా సెంట్రల్ కమాండ్ గురువారం తెల్లవారుజామునే ఇరాన్పై విరుచుకుపడింది. ఇరాన్ సైనిక కమాండ్ సెంటర్లు, క్షిపణి, డ్రోన్ తయారీ కేంద్రాలతో పాటు తీర ప్రాంత నిఘా స్థావరాలే లక్ష్యంగా భారీ వైమానిక దాడులు పూర్తి చేసినట్లు ప్రకటించింది. ఇరాన్ను తీవ్రంగా దెబ్బతీస్తాం, ఇప్పుడు కొట్టేవంతు మాదే అని ట్రంప్ వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఈ దాడులు జరగడం గమనార్హం. ఇప్పటి వరకు పర్షియన్ గల్ఫ్ దేశాలకే పరిమితమైన ఈ పోరు ఇప్పుడు ఇరాక్, జోర్డాన్, లెబనాన్, చివరికి ఈజిప్టుకు కూడా విస్తరించింది. ఈజిప్ట్ నౌకాశ్రయంలో ఉన్న అమెరికాకు చెందిన గ్యాస్ స్టోరేజ్ ట్యాంకర్పై ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులు డ్రోన్ దాడికి తెగబడడంతో నౌక భారీగా తగలబడింది. ఈజిప్టు భూభాగంపై దాడి జరగడం యుద్ధ చరిత్రలోనే ఇది తొలిసారి. మరోవైపు జోర్డాన్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ 5 క్షిపణులను ప్రయోగించగా వాటిని జోర్డాన్ సైన్యం గాల్లోనే కూల్చివేసింది. అటు ఇరాక్లోని ఇరాన్ అనుకూల మిలీషియా స్థావరాలపై అమెరికా, సౌదీ అరేబియా యుద్ధ విమానాలు సంయుక్తంగా విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో దాదాపు 20 మంది ఇరాన్ సైనిక, సాంకేతిక సలహాదారులు హతమైనట్లు తెలుస్తోంది. ఇరాన్ ప్రధాని ఈ దాడులను తీవ్రంగా ఖండించగా ఇరాన్ విదేశాంగ శాఖ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రోజురోజుకు కొత్త దేశాలకు విస్తరిస్తూ పశ్చిమాసియాను బూడిద కుప్పగా మారుస్తున్న ఈ మహాయుద్ధం ఇంకెన్ని దారుణాలకు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలు భయాందోళన చెందుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.